మనం ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ లోని చాలా ఎత్తైన పర్వతం దగ్గర ఉన్నాం. ఎందుకు ఈ పర్వతాన్ని ఇక్కడ వాళ్ళు చాలా ప్రత్యేకంగా చూస్తారు. పర్వతం అసలు పేరు ఏంటి, అసలు కథ ఏంటి, ఏంటి ఈ పర్వతం మీదకి ఎందుకు వీళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు? పూర్తిగా మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో నాకు తెలుసు, అందుకే ఆ దేవతే ఇలా కుక్క రూపంలో అక్కడికి వచ్చి ప్రతి కస్టమర్తో వచ్చిన వాళ్ళందరికీ సేఫ్గా చూపిస్తుందేమో. ఇది నేను ఇప్పటికి వచ్చి ఆ డాగ్ని ఒక 3 యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో చూశాను. నిన్న నైటే ఆల్రెడీ ఒక బ్యాచ్తో ట్రిక్ చేసి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఇగో మళ్ళీ నాతో పాటు కూడా వస్తుంది, చూస్తే రమ్మనిగానే వస్తుంది. నిజంగా చాలా క్రేజీ అండ్ ఫ్రెండ్లీ డాగ్ ఇది. షర్ట్ మీద కింద ఎక్కేసింది, మొత్తం మాసిపోయింది షర్ట్. సో మేము ఇలా స్టార్ట్ అయ్యాము కొండపైకి. ఎంతసేపు పడుతుంది అండి? ఎంత దూరం ఇక్కడ నుంచి? ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గర 2 hours పైనే పడుతుందేమో. వీళ్ళకి గంటలో వెళ్ళిపోతారంట, కానీ నాకు 2 hours పట్టొచ్చేమో. ఇంకా నేను వీడియోస్ ఒకటి తీసుకుంటాను కాబట్టి నాకు ఇంకా లేట్ అవ్వచ్చు. సో ఇతను ఈ భయ్య ఇక్కడ ఈ ఊరు ఉంది కదా, ఓలుబెడ్డ ఊరిలో ఉంటారు అన్న, రాహుల్ అన్న పేరు. సో అన్న మనకి పై వరకు దారి చూపించడం వరకు వస్తారు. అక్కడ నాకు నైట్ క్యాంప్ వేసుకోవడానికి ప్లేస్ అది చూపించి ఇతను రిటర్న్ అయిపోతారు అనమాట. సో మనం వెళ్ళాల్సింది కొండ పీక్. అది చూడడానికి చాలా చిన్నది ఉంటుంది, ఫ్లాగ్ కనిపిస్తుంది పైనుంచి, చాలా చిన్నది అనిపిస్తుంది కానీ సరదా తీర్చేస్తుందంట. సో వెళ్ళాలి. ఇటీవల కాలంలో ఈ పర్వతం బాగా ఫేమస్ అవుతుంది. ఈస్టర్న్ ఘాట్స్ లోని హైయెస్ట్ పీక్ అని ఇటీవల కాలంలో లాస్ట్ 1 year బ్యాక్ ఇది చాలా ఫేమస్ అవుతుంది. ఓలిబెడ్డ నుంచి కొంచెం వచ్చాక ఇక్కడ ఇంకో విలేజ్ ఉంది, చిన్న విలేజ్. ఇది కూడా ఓలిబెడ్డ కింద లెక్కలోకి వస్తుంది అనుకుంటా. ఏదో ఫంక్షన్ అన్నట్టుంది, బాగా హడావుడి ఉంది. సో మనం వెళ్ళాల్సిన పీక్ అది, ఆ పీక్ మనం వెళ్తున్నాం. షార్ట్ కట్ ఇటు రమ్మంటే రాలేదు, అంతా తిరిగి వచ్చింది. క్రేజీ గాయ్. అది ఓలిబెడ్డ కదా, ఓలిబెడ్డ విలేజ్ అదే, అక్కడి నుంచి వచ్చాం. మీరు కర్రలకి రోజు వస్తారా పైకి? ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? రోజు ఎంత బరువు ఉంటుంది ఇది? బరువు గ్రేట్. ఎంత హైట్ నుండి అక్కడ తీసుకెళ్ళాలంటే నిజంగా చాలా గ్రేట్. 30 kg వస్తాయంట. అబ్బా అబ్బా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి ఇలాంటి వాళ్ళకి. జెంట్సే కాదు, ఇక్కడ లేడీస్ కూడా ఇంత హైట్కి వచ్చి కట్టెలు కొట్టుకొని వెళ్తున్నారు కిందకి. ఇంకా హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి ఇలాంటి వాళ్ళందరికీ. సో ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇది చిన్న ఇక్కడ నెట్ పెట్టి డ్రింకింగ్, అంటే వెళ్ళే వాళ్ళకి మధ్యలో డ్రింక్ చేయడానికి, ప్యూరిఫై అవ్వడానికి చిన్న నెట్ పెట్టి అడ్డు పెట్టారనమాట. సో ఇది కొంచెం ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది మనకి. ఒకవేళ ఎవరైనా వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం తక్కువ వాటర్ ఉన్నా మనం ఇక్కడే ఫిల్ చేసుకోవాలి. లాస్ట్ ఇదే పాయింట్.
ఇలాంటి ప్లేస్లో ఇంత హైట్కి వెళ్తున్నప్పుడు మనం ఖచ్చితంగా వాటర్ అయితే ఎక్కువ క్యారీ చేయాలి, ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలి. మినిమం పర్ హెడ్ 3 to 4 లీటర్స్ అయితే క్యారీ చేస్తే బెటర్ అనమాట. సో ఇన్ కేస్ వాటర్ ఎక్కడైనా అయిపోయినా మనకి ఈ ఫెసిలిటీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఇది మనం ఇక్కడ డ్రింక్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది చాలా ఫ్రెష్ వాటర్ డైరెక్ట్ పైనుంచి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం సరిపోద్ది, మన దాహం తీర్చడానికి వాటర్ అయితే సరిపోద్ది. అంటే రేపటికి ఎగ్జామ్ కదా. ఎగ్జామ్ ఏం చదువుతున్నారు? 9th క్లాస్. ఒకళ్ళు అయితే ఇక్కడ గవర్నమెంట్ స్కూలా? హాఫ్ వచ్చాం. ఫుల్ ట్రెక్ మాత్రం మామూలుగా లేదు ఇక్కడ, సరదా. కానీ పైకి ఎప్పుడు వెళ్ళి సన్సెట్ ఎప్పుడు చూద్దామా అని చెప్పేసి ఉంది. కానీ ట్రెక్ అసలు చాలా కష్టంగా ఉంది. వీలైనంత వరకు వాటర్ బాటిల్స్ ఎక్కువ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రోడ్డు ఎలా? రోడ్డు వస్తుందా? రోడ్డు మధ్య వరకు చేస్తారు, అక్కడ వరకు చేస్తారు. రోడ్డు ఎలాగైనా శాంక్షన్ అయింది అంటున్నారు. కాకపోతే అది ఎప్పుడు అవుతుందో తెలియదు. రోడ్డు మొత్తం ఎలాగైనా ఇక్కడ వరకు చేయడం అవుద్ది అలాగా. అండ్ ఒకవేళ ఇక్కడ వరకు రోడ్డు అనేది వచ్చిందంటే మనకి చాలా హాఫ్ ఆఫ్ ద జర్నీ తగ్గిపోద్ది. సో రోడ్డు త్వరగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యాం. చూస్తే ఇగో ఇలా వెళ్తే మనం వెళ్ళాల్సిన పాయింట్ అది. కింద పార్కింగ్ చేసుకోవడానికి గ్రౌండ్లో ప్లేస్ ఉంటుందంట. సో రోడ్డు అయితే ఫ్యూచర్లో రోడ్డు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది ఇక్కడికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈత చెట్లు అంటారు కదా, వీటిని చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి మెయిన్గా ఈస్టర్న్ ఘాట్స్లో ఈత చెట్లు అయితే చాలా కనిపిస్తాయి. ఈ ఈత చెట్ల కింద ఇక్కడ ఈత పురుగులు ఉంటాయి మొదల్లో. అంటే ఒక చెట్టు కింద ఒక పురుగు ఉంటుంది. ఆల్రెడీ మనం ఆ వీడియోని, ఆ హంటింగ్, ఆ బుడ్డింగ్ పట్టుకునే హంటింగ్ ట్రెక్కింగ్ వీడియో ఆల్రెడీ మనం చేసాము. అది మన ప్రీవియస్గా మీరు కొంచెం కిందకి వెళ్తే ఆ ఛానల్ ఆ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఆ ఈత పురుగులు అది ఎలా పట్టుకుంటారు, దాన్ని ఎలా కుక్ చేసుకొని తినచ్చు అనే వీడియో చూడాలంటే నా ఛానల్లో కొంచెం కిందకి వెళ్తే ఆ ఛానల్ మీకు కంప్లీట్గా ట్రెక్ ఎపిసోడ్స్ ఉంటాయి. అది మీరు చూస్తే మీకు అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. సో మిస్ చేయొద్దు అలాంటిది. సోలో వెళ్తే ఇదే బాధ. ఎవరు కెమెరా పెట్టుకోవడం, కెమెరా తెచ్చుకోవడం, నడడం, ఎక్కడం అన్నీ మనమే చేసుకోవాలి. నాకు అప్పుడు రణజల్లెడ ట్రెక్ గుర్తు వస్తుంది. ఇలా వెళ్తుంటే ఇలాగే సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా. అమ్మో, లొకేషన్ ఆల్రెడీ ఒక పీక్ వచ్చాం. చాలా కొండలు కిందకి వెళ్ళిపోయి ఇంకా కనబట్టలేదు. దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ సోలోగా రావడానికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక్కళ్ళమే వచ్చి చేసుకోవచ్చు క్యాంపింగ్. కాకపోతే మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూస్తే మీకు వేస్ చాలా వేస్ ఉంటాయి. అటు వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళాల్సింది ఇటు. పొరపాటున మనం అటు వెళ్ళామంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇంకా ఏదో ఊర్లోకి వెళ్ళిపోతాం. సో మనం అందుకే ఇలాంటి ఇక్కడ లోకల్స్ని పట్టుకొని వస్తే వాళ్ళు దారి చూపిస్తారు. సో నెక్స్ట్ రోజు మనం ఐడియా పెట్టుకొని అయితే వెళ్ళాలి సోలోకి వెళ్తే. లేదంటే వాళ్ళని మనం నైట్ అంతా ఉంచుకున్నా పర్వాలేదు. సో ఇది నేనైతే రూట్ మ్యాప్ గుర్తుపెట్టుకుంటున్నాను అలాగా వెళ్తున్న కొద్దీ. ఇంకా చాలా ఉంది లొకేషన్. ఇక్కడ నుండి లొకేషన్ దానికి అదిగో ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది మనకి. సమ్మిట్ హైట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి అది ఇంకో 40 minutes పడుతుందేమో వెళ్ళడానికి. ఆల్రెడీ నాకు తెలిసి 4000 feet హైట్లో ఉంటాం. ఈ పీక్ హైస్ట్ 5500 చేంజ్, 4000 హైట్లో చేంజ్లో ఉంటాం మనం నాకు తెలిసి. ఆల్రెడీ మనకన్నా కిందకి చూస్తే ఎన్ని ఉన్నాయి, అన్ని కిందకి వెళ్ళిపోయాం మనకన్నా. అండ్ ఇది ఇప్పటివరకు మనకి ఎవరికి తెలియకపోవడం కారణం ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ టూరిజం స్పాట్ కాదు. యాక్చువల్గా వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళ పూర్వీకులు చాలా ఆ కొండ మీద సీతమ్మ అనే ఒక దేవుడిని పూజిస్తారనమాట.
పూజించడం అంటే అక్కడ ఒక విగ్రహం కానీ ఏమీ ఉండదు, జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ వాళ్ళు కావాల్సిన కోరికలు అది కోరుకుంటారు. కొండ ఏదంటే అది మామూలు గుడిలో కానీ మామూలు గుడి కట్టలేదు, మామూలు జెండా వేస్తున్నారు. ఆ జెండాకి ఏంటి దాని మీనింగ్ ఏంటి? జెండా ఎందుకు ఉంచుతారు? జెండా అంటే అలాగే ఎందుకంటే అక్కడ ఇది పండగ చేస్తున్నాం కదా, ఆ పండగ గురించి జెండా పెట్టాము. ఏ పండుగ చేస్తారు? ఇది వచ్చే నెల చేస్తాం, ఈ వచ్చే నెల వస్తుంది. పండగ పేరు? పండగ పేరా విత్తనాల పండగ. విత్తనాల పండుగ. ఏం చేస్తారు పండగలో? పండగలో అంటే అది ప్రోగ్రాలు ఏదో పెడతారు. ఏది ప్రోగ్రాలు అంటే? అంటే డ్యాన్స్లు కానీ డ్యాన్సులు ఏ పెడతారా? నాటకాలు కానీ అలా. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇక్కడ ట్రెడిషన్ ఆల్రెడీ పూర్వీకుల నుంచి వస్తున్న ట్రెడిషన్ కాబట్టి ఇక్కడ వాళ్ళు పూజిస్తారు. అంటే పూజ కూడా ఏమి చేయరు అక్కడ, అంటే దేవుడి స్ట్రక్చర్ ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ అది కొట్టి కోరికలు కోరుకొని మొక్కుకుంటారంట. వాళ్ళు కోరుకునేది పూర్వం ఇక్కడ వర్షాలు పడాలి అని చెప్పేసి ఆ కొండ మీదకి వెళ్ళి కోరుకుంటే కొండ దిగేలోపు వర్షం పడేదంట కదన్నా? వర్షం పడేదంట. అలా చెప్పేవాళ్ళు, అలా ఆచారాలు పాటించేవాళ్ళు పూర్వం. సో ఇది మనకి ఇప్పటివరకు, అందుకే ఇది పెద్దగా టూరిజం స్పాట్ లాగా మనకి బయటకు రాలేదు. కానీ ఇక్కడున్న లోకల్ యూత్ ఉంటారు కదా, ఇక్కడున్న పీపుల్, వీళ్ళు ఏం చేస్తారంటే ఎలా అయితే వనజంగి లంసింగి ఇవన్నీ బాగా ఫేమస్ అయ్యో, సో వీళ్ళకి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మనం కూడా మన దగ్గర ఉన్న దీన్ని మనం చూపించుకోవచ్చు అని చెప్పి వీళ్ళు టూరిజం స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ ఉన్న జనాలు మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి దగ్గరుండి తీసుకెళ్తారు, ట్రెక్కింగ్ స్పాట్స్ చూపిస్తారు, ఎక్కడ సన్ రైజ్ ఎక్కడ సన్సెట్ ఎక్కడ బాగుంటుందో, ట్రెక్కింగ్ ఎక్కడ వెళ్ళే విధానం వీళ్ళ దగ్గరుండి తీసుకెళ్తారు, దగ్గరుండి తీసుకొస్తారు. మనకి అండగా ఉంటారు, ప్రతి చోట చూపిస్తారు. టెంటింగ్ క్యాంపింగ్ మొత్తం. రాత్రి కూడా ఎంతసేపు పడుతుంది ఎక్కడానికి? గంట. మీకు గంట పడుతుందా? లగేజ్ వెయిట్ ఎంత ఉంటుంది వెనకట్ల? బరువు బాగా బరువు ఉంది. పైకి వెళ్ళిన వరకు ఎలా ఇబ్బంది ఉంటుందేమో కదా? ఇద్దరు మోస్తాం. ఇద్దరు మోస్తారా? అలసిపోతే ఇంకొకరికి ఇస్తాను. హాలిడేస్లో అయితే ఎక్కుతాను ప్రతిరోజు. అలాగా సాటర్డే నైట్ ఎక్కేసి మళ్ళీ సండే మార్నింగ్ వచ్చేస్తాం. బాడీ పెయిన్స్ అవి వస్తాయా? అంటే ఎప్పుడైనా దెబ్బలు తగలడం ఏమైనా అయ్యాయా పై వెళ్ళినప్పుడు? మాకైతే అవ్వలేదు, మరి మిగతా వాళ్ళకేమో తెలియదు. మరి మాకు అలవాటే కదా, అలా ఎక్కడ ఎక్కేసి మళ్ళీ దిగడానికి అలవాటే. మరి మేము అప్పుడు మరి హాలిడేస్కి వెళ్తూ ఉంటాము. సో అలా ఎప్పుడూ జరగలేదు మాకైతే. ట్రెక్కింగ్ కోసం ఇక్కడ జెండాకొండ వచ్చాము. జెండాకొండ వచ్చి ఇక్కడ కార్లన్నీ స్టే చేసి ఈచ్ 4 కార్స్లో 16 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ ఏంటంటే మా ట్రెక్ లీడర్ నవీన్తో పాటు ట్రెక్కింగ్ చేసాము. రాత్రంతా బాగానే ట్రెక్కింగ్ చేసాము. ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి టాప్ వ్యూ పాయింట్కి మేము రీచ్ అయ్యాము. మధ్యలో వాటర్ స్ట్రీమ్స్ ఇట్లాంటివన్నిటిని దాటుకుంటూ చక్కగా అందరము హ్యాపీగా ఎంజాయ్గా కాస్త కొంచెం ఎక్కడో కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు కూడా మేము కాస్త రిలాక్స్ అవుతూ మళ్ళీ ఆ ట్రెక్కింగ్ చేయడం జరిగింది. అందరం చాలా హ్యాపీగా రీచ్ అయ్యాము కొండపైకి. 4 గంటలు 4:30 ప్రాంతంలో రీచ్ అయిన తర్వాత అక్కడ దీనిపైన సన్సెట్ని చూసాము. అందరం చక్కగా ఎంజాయ్ చేసాము. ఫోటోలు వీడియోస్ చక్కగా తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరినీ షేర్ చేసాము. కొంతమంది ఫ్యామిలీ మెంబర్తో కూడా వీడియో కాలింగ్ చేయడం జరిగింది. రాత్రి మేము అంటున్నాం, మేము తీసుకెళ్ళిన ఫుడ్ కానీ అక్కడ సెట్ ఫైర్ కూడా చేసుకొని క్యాంప్ ఫైర్ మేము వెలిగించుకొని చుట్టూరు అందరం తాగుతూ రాత్రంతా డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేసి ఎవరు అందరం మా దీంట్లో మకంలో మేము అందరం పడుకుంటూ చలిగాలి విపరీతంగా ఉన్నప్పుడు కూడా మాకేంటంటే ఈ టెంట్లు చక్కగా వేసినందువల్ల ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా నిద్ర కూడా పట్టింది. ఎర్లీ మార్నింగ్ 4:30కి మళ్ళీ లేచి మళ్ళీ జెండాకొండపైకి సన్ రైజ్ పాయింట్ మేము చూడడానికి వెళ్ళాము. ఆ సన్ రైజ్ పాయింట్ లో కూడా చక్కగా వ్యూ చాలా సుందరంగా ఉంది. మొత్తం 360 డిగ్రీ కూడా హిల్స్ ఉన్నాయి. ఈ హిల్స్ ఎంత దగ్గరలో వైజాగ్లో ఎంత మంచి వ్యూ ఉంది కూడా మాకు 30 ఇయర్స్ వైజాగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. 30 ఇయర్స్ నుండి కూడా ఈ రోజు వరకు చూడలేదు. కానీ ఈవేళ ఏంటంటే ఈ కొండపై వచ్చి చూసిన తర్వాత ఏంటంటే చాలా మంచి ప్లేస్, మంచి ఆనందాన్ని కలిగజేసిందని చెప్పి మేమందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరందరూ హాయ్ గైస్ అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఈ ఫుడ్ని దీన్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో వీళ్ళకి ఇప్పుడు అంత ఆచారం, అంత ఫాలోయింగ్ ఉన్న వీళ్ళకి ఇప్పుడు ఎవరో మనలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ వేస్ట్ అది ప్లాస్టిక్ కానీ బాటిల్స్ ఏదన్నా వేస్ట్ చేస్తుంటే వీళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి ఎవరో చెత్త చేస్తే, మన గుడిలో ఇంట్లో దేవుడి పూజలు ఎవరైనా చెత్త చేస్తే మనకి ఎలా ఫీల్ అవుతామో, సో వీళ్ళు కూడా వీళ్ళ సాంప్రదాయాన్ని ఎవరు తక్కువ చేయకూడదని చెప్పేసి వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారు. సో ఇలా పెట్టడం వల్ల ఈ రోజుకి మీకు నాకు ఎక్కే దారిలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది ఎక్కడ కనిపించలేదు. అస్సలు మినిమం ఒక్క చిన్న ఇంత పీస్ కూడా ఎక్కడ కనిపించలేదు. సో వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఇంత నీట్గా ఉంది. ఇదేనే కాదు, వీళ్ళ సాంప్రదాయం ఉందనే కాదు, ఎక్కడైనా మన బాధ్యత అనమాట. నేచర్ని కాపాడుకోవాల్సింది మన బాధ్యత అది. సో ఈపీ ఇలా వీళ్ళ ఆచారం ఉందని కాకుండా ఎక్కడికెళ్ళా మీరు ట్రెక్కింగ్ కానీ ఎక్కడున్నా క్యాంపింగ్ ఉన్నా నైట్ అక్కడ చేసుకొని నెక్స్ట్ రోజుకి మీరు వేస్ట్ అయితే క్లియర్ చేయండి. ఇలా ఫారెస్ట్లో ఉండిపోవడం వల్ల ఈ రోజు లంబసింగి వనజంగి చూసారా ఎలా ఉందో, ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి ఎంత డిఫరెన్స్ అయితే ఉంది. సో అక్కడ కూడా వాళ్ళు గట్టిగా ఫాలో చేస్తే బాగుంది. కాకపోతే ఇప్పుడు అక్కడ బాగా పొల్యూషన్ అయిపోతుంది. సో దీన్ని మనం అరికట్టాలి. సో వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాగే ఉండాలి, మనం దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అలా వేస్ట్ అయితే ఈ కొండ మీద చెత్త చేయడం అవ్వదు. వచ్చేవాళ్ళు కూడా చాలా అది, మేమైతే వచ్చేవాళ్ళు కూడా చెప్తుంటాం ప్రతి ఒక్కరు కూడా, ఇది అలా వేస్ట్ పడేయకండి. అక్కడ చాలామంది వచ్చిన వాళ్ళు కూడా ఇది చాలా చెత్త కొండ మీద ఇది బీరు బాటిల్స్ కానీ కొన్ని ఇది తీసుకొచ్చి అలా వస్తుంటే వెళ్తుంటారు కదా, వాళ్ళు కూడా ఇది పొరపాటున అక్కడ అది తొక్కేస్తే చాలా ఇబ్బంది గుచ్చుకుంటుంది. అవును, అవి కూడా పడేయకుండా ఈ కింద పట్టుకెళ్ళిపోవాలంటాయి. సో ఇందాక ఆల్రెడీ నేను చూసాను కదా, వాళ్ళు కూడా ఇందాక నిన్న నైట్ వచ్చిన బ్యాచ్ కూడా ఇక్కడ ఏది వదలకుండా అంత కిందకు వచ్చి కిందనైతే పడేశారు. Like don't want to pollute the nature. That's why we have brought them back. సో అందరూ ఫాలో అవుతున్నారు, చెప్పిందంతా చాలా మంది వింటున్నారు. కానీ కొంతమంది ఉంటారు కదా తెంగరోళ్ళు, తాగేసి ఏం చేస్తారో తెలియదు, అలాంటి వాళ్ళు అయితే వస్తున్నారు. కానీ ఇక్కడ స్ట్రిక్ట్లీ ఆల్కహాల్ అండ్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ ప్రొహిబిట్ చేశారనమాట. సో ఇది ఇక్కడ ఉండే ఒక స్టోరీ, అంటే ఇక్కడ ఉన్న కల్చర్ అనమాట, ట్రెడిషన్ ఇది. సో దానికి మనం రెస్పెక్ట్ అవ్వాలి, వాళ్ళని మనకి తక్కువ చేయకూడదు. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా వీళ్ళ ఊర్లో చూపించిన హాస్పిటాలిటీ కానీ వీళ్ళు చాలా మర్యాదగా చూసుకుంటున్నారు వచ్చిన కస్టమర్స్ని. సో మనం కూడా వీళ్ళకి అంతే మర్యాద ఇచ్చి, వీళ్ళ ట్రెడిషన్కి మర్యాద ఇచ్చి మనం వీళ్ళు చెప్పింది వినాలని చెప్పేసి నేను అందరికీ చెప్తున్నాను. నేను ఇక్కడ ఇవి చూస్తే వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి నేను ఈ టైప్ ప్లాంట్స్ ఎక్కడ చూస్తే గ్రీన్ ఉంది, వైట్ ఉంది, ఎండిపోయి, అంటే ఏది ఎప్పుడు వస్తుందో, ఇది వచ్చి అది వస్తుందో, అది వచ్చి ఇది వస్తుందో తెలీదు. వెరైటీగా ఉంది, పేరు కూడా తెలియదు. మరి ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. పాపం మనోడు నా గురించి అని క్యాంప్ ఫైర్ గురించి అవన్నీ పట్టుకొని వస్తున్నాడు. ఆ లగేజ్తో అదో లగేజ్, పెద్ద కర్ర పట్టావు, ఎలాగా? సో ఆల్మోస్ట్ వచ్చేసాం, మ్యాక్సిమం వస్తున్నట్టు ఇంకా హాఫ్ అన్ అవర్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కష్టమే ఉండదు. ట్రెక్ మ్యాక్సిమం అయిపోయినట్టే, ఇంకా ఇదంతా నార్మల్గానే ఉంటుంది. ట్రెక్కింగ్ ప్లేసెస్ అండ్ ఫారెస్ట్ ప్లేసెస్లో మనకి ఒకవేళ వాటర్ ఎప్పుడైనా దొరకకపోతే, ఇలా మీ వాటర్ దొరికితే డైరెక్ట్గా అయితే ఎప్పుడు తాగొద్దు. ఖచ్చితంగా దీన్ని మనం ఉడకబెట్టి అదే ప్యూరిఫై చేసుకొని అయితే తాగాలి. డైరెక్ట్గా అసలు ఎప్పుడు తాగకూడదు, దీనివల్ల మీకు డయేరియా అయితే వస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా మీరు ఉడకబెట్టి ఫిల్టర్ చేసి మాత్రమే తాగాలి, అలా డైరెక్ట్గా అసలు ఎప్పుడు తాగకూడదు. అది ఎప్పుడు మీరు సర్వైవల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. మనకి ఇక్కడ వాటర్తో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి ఇంత హైట్ ఎక్కడానికి ఎనర్జీ కావాలి కదా. సో మినిమం ఫుడ్ అయితే మీరు ఫుడ్ క్యారీ చేసుకోవాలి. మీరు సగం తీసుకొని వచ్చారంటే ఇక్కడ సరిపోయిందంటే మీకు ఎక్కడానికి స్టామినా ఉండదు. సో మీరు ఫాస్ట్గా అలసిపోతారు. సో ఫుడ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫుడ్, వాటర్
చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్లీ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ షెల్టర్ అయితే కన్ఫామ్గా ఉండాలి. మంచి అంటే మంచి బ్లాంకెట్స్ కానీ ఏదైనా అలాంటి టెంట్స్, క్యాంపింగ్ టెంట్స్, క్యాంప్ ఫైర్ లేకపోతే మనకి ఇక్కడ సర్వైవ్ అవ్వలేము అనమాట. సో ఇవన్నీ మనం చూసుకుంటేనే మనం ఇలాంటి ప్లేస్కి ఈ ప్లేస్కి మనం రావాలి, లేదంటే చాలా కష్టమైపోద్ది సర్వైవ్ అవ్వడం. సన్ సెట్ అయితే నాకు తెలిసి ఒక 10 minutesలో సన్ సెట్ అయిపోద్ది. మనం ఆల్మోస్ట్ వస్తాం పీక్, వస్తాం, ఇదే పీక్. సూర్యుడి కిందకి వెళ్ళేలోపు మనం పైకి వెళ్ళిపోవాలి, అది టార్గెట్. లగేజ్ అక్కడ పెట్టేసి అర్జెంటుగా పైకి అయితే వెళ్తున్నాం. వెళ్ళిపోతున్నాడు సూర్యుడు. 2 నిమిషాలు ఆగరా.